సాంగ్స్ చేశారు. యా అన్ని బాగుంది. ఓవరాల్ గా ఇట్ విల్ బి అ సూపర్ హిట్. యా ఎస్ ఉన్నాయి, బాగుంది. వైఫ్, ఫాదర్ ఎమోషన్, మదర్ అన్నీ ఉన్నాయి. అవునవును, వాళ్ళకి కొంచెం డిస్టెన్స్ గా ఉంటాడు, సో ఆ లవ్ అదంతా వాళ్ళు పొందుతారు కదా. సో ఫుల్ హిట్స్. ఇంకా అవునవును బాగుంది వాళ్ళ కాంబినేషన్. ఏంటి అత్తగారు మజానా అట్లా ఏమి ఉండదు, కొంచెం ఫన్నీగా ఉండే. లారెన్స్ మాస్టర్, ప్రభుదేవ మాస్టర్ అట్లయితే ఎంకరేజ్ చేశారు. మళ్ళీ బాస్ సెలెక్ట్ చేసిన పీస్ నేను మాస్టర్ పీస్ అనమాట. సో బాస్ ఫుట్ స్టెప్స్ లో మీద ఒకటి జాయిన్ అయిపోయింది. దీన్ని బ్రేక్ చేసేలా కంపోజ్ చేయాలి. చూద్దాం మరి, చెప్పలేము. అంటే ఆయన ఏం చేసినా ఆయన నడిస్తే కూడా ఒక స్టెప్ కాబట్టి. బట్ ఈ మన మొబైల్ స్టెప్ అయితే మాత్రం గట్టిగా వైరల్ అయిందన్న. మీకు పర్సనల్లీ వాట్సాప్ లో మెసేజ్ పెట్టారు కదా, కాల్ చేశారు, వాట్సాప్ లో మెసేజ్ పెట్టారు. అండ్ నెక్స్ట్ ఫ్యూచర్ సినిమా కూడా చేయబోతున్నాను బాస్ది. సో ఇక బాస్ కాంపౌండ్లో ఒక మార్క్ వేసుకున్నాం కాబట్టి. అన్న అదృష్టం ఇక అది చెప్తున్నా కదా, నాకు అది దేవుడిచ్చిన వరం. అది బాస్ కూడా నన్ను ట్రస్ట్ చేశారు. అట్లా ట్రస్ట్ చేసి ఈ సాంగ్ సందీపే చెయ్యాలి అని బాస్ ఎప్పుడైతే అనుకున్నారో, అదేనా ఆయన ఇన్ని సినిమాల ఎక్స్పీరియన్స్లో ఆయనకి తెలియంది ఏంటి. సో ఆల్రెడీ హీ నో సందీప్ క్యాన్ డూ అని. నాకే భయంగా ఉండే, బట్ బాస్ ట్రస్ట్ చేశారు కాబట్టి సక్సెస్. ఆడియన్స్ అయితే అదిరిపోతుంది అసలు, థియేటర్ లో పగిలిపోయింది అసలు. నెక్స్ట్ ఈవెన్ సెకండ్ హాఫ్ క్లైమాక్స్ కూడా, ఫస్ట్ హాఫ్ బ్యాంగ్, సెకండ్ హాఫ్ క్లైమాక్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉందన్న అసలు. సూపర్ చేయడమే మా డ్రీమ్. సో అది మాకు డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది, చాలా హ్యాపీగా ఉంది. మేము కూడా ఈరోజు థియేటర్ లో చూసి, అండ్ మా పేరెంట్స్ కూడా వచ్చారు, మా అమ్మ నాన్న మా అత్తయ్య గారు అందరూ. చాలా హ్యాపీగా ఉంది. నిన్నటి నుంచి అభిమానులు కాల్ చేసి వాళ్ళ హ్యాపీనెస్ మాతో షేర్ చేసుకుంటున్నారు. సో ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. అభిమానుల పండుగ సూపర్ డూపర్ హిట్. మెగా అభిమానులందరికీ సంక్రాంతి పండుగ సినిమా సూపర్ డూపర్ హిట్. అండ్ బాస్ డాన్స్ చేస్తుంటే ఒక్కొక్క మూమెంట్ కూడా మేము ఆల్రెడీ లైవ్ లో షూట్ లో చేసినప్పుడే మేము ఎక్స్పీరియన్స్ అన్ని ఇంటర్వ్యూస్ లో షేర్ చేసుకున్నాం. బట్ ప్రతి ఒక్కరు నిన్నటి నుంచి మాకు కంటిన్యూ కాల్ చేసి వాళ్ళ హ్యాపీనెస్, మెగా అభిమానుల హ్యాపీనెస్ అందరూ షేర్ చేసుకుంటున్నారు. సో నో వర్డ్స్, మా డ్రీమ్ ఫుల్ఫిల్ అయిపోయింది. చాలా విషయాలు షేర్ చేసుకున్నాం, నో వర్డ్స్. అండ్ చాలా అదంతా కూడా ఒక బ్యూటిఫుల్ మెమరీస్ అవన్నీ మాకు. అంతే, మేము పడిన కష్టం అంతా మర్చిపోయాం. మేము మా చెమట చిందించి ఇన్ని రోజులు మీరు చూస్తున్న ఆ రీల్స్ ఏదైతే ఉందో, అంటే బాస్ ఒక రీల్ లో మమ్మల్ని చూస్ చేసుకోవడం అంటే ఒక నిజమైన కష్టజీవి యొక్క కష్టము కష్టపడి పైకి వచ్చిన వాళ్ళకే తెలుస్తుంది అన్నట్టు. బాస్ మమ్మల్ని చూస్ చేసుకోవడం, సందీప్ కి అందరూ మెగాభిమానులు ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్తున్నారు. అంటే ఇన్నాళ్ళుగా మేము వింటేజ్ చిరంజీవి గారిని చూస్తున్నాం బాస్, బికాస్ ఆఫ్ సందీప్ గారు అని మాకు కాల్ చేస్తుంటే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. మీడియా మిత్రులు కూడా, మీ అందరు కూడా, మీ మొదటి నుంచి అంటే మేము జీరోలో ఉన్నప్పటి నుంచి మాకు మీడియా మిత్రుల అభిమానం అందరిది ఉంది, ఎంకరేజ్మెంట్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా కష్టపడాలి, అంటే ఫ్యూచర్ లో మా మీద బాధ్యత పెరిగిపోయింది, ఇంకా బాధ్యత ఆమె ఒక ప్రొఫెషనల్ రోల్ అండ్ ఆమె ఒక బిజినెస్ ఉమెన్. ఆమె అలానే చూపించారు, ఆ ఎలిగెన్స్, ఆమె డ్రెస్సింగ్ స్టైల్ అదంతా అలానే చూపించారు. ఎగ్జాక్ట్లీ అట్లనే ఉంది. బాస్ ఈస్ బ్యాక్ అనే చెప్పొచ్చు. సేమ్ మనకి ప్రీవియస్ మూవీస్ లో చిరంజీవి గారిని చూస్తే ఎలాంటి ఫీల్ వస్తుందో అలాంటి ఫీల్ వచ్చింది. నాకైతే ఈక్వల్ అనిపించింది అండి. ఇద్దరు డాన్స్ పర్ఫార్మెన్స్ కానీ, టైమింగ్ కానీ అంతా బాగుంది, డైలాగ్ డెలివరీ అంతా బాగుంది. టోటల్ సినిమాలో
మీకు బాగా నవ్వొచ్చిన సీన్ అంటే ఏంటి? పిల్లల్ని కలిసేటప్పుడు ఒక సీన్ ఉంటుంది, అక్కడ ఆ సీన్ వచ్చింది. ఓకే, లేడీస్ తో ఒక సీన్ ఉంటుంది, అది ఎలా అనిపించింది మళ్ళీ? అది కూడా బాగుంది. అది పెద్ద సీనే, అంటే పెద్దగా లేదు, చిన్న సీనే, అది కూడా బాగుంది. ఫ్యామిలీ ఎక్కడన్నా బోర్ కొట్టిందా? బోర్ అయితే ఎక్కడ కొట్టలేదండి, ప్రతి సీన్ ఎంటర్టైనింగ్ గానే ఉంది, ఎక్కడ క్రింజ్ అనిపించలేదు. ఐ కెన్ రేట్ 9/10. ఇప్పుడే వస్తున్న బయటికి మనశంకర్ వరప్రసాద్ నుంచి. నేను ఒకటే చెప్తా, బాసిఫైడ్, ఐఎమ్ బాసిఫైడ్ టోటల్లీ. మెగాస్టార్ మేనియాలో మునిగిపోయింది నేను. నాకు తనివి తీరా మెగాస్టార్ని చూసుకున్న ఆనందం. సార్ అనిల్ రావిపూడి గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఫుల్ మీల్స్ పెట్టేశారు, మాకు మంచి సంక్రాంతి భోజనం ఇచ్చారు. మీరు ఎంతమందినైనా అనండి, ఎవరినైనా అనండి, మెగాస్టార్ చిరంజీవి గారు తరానికి చెరగని చిరునవ్వు ఉన్న ఏకైక స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు. తరాలు మారచ్చు, ప్రతి తరానికి ఒక స్టార్ హీరో పుట్టుకు రావచ్చు, కానీ తరాలు మారినా తరగని ఏదైతే స్టార్డమ్ ఉంటుందో అది మన చిరంజీవి గారు. ఎందుకు అంటే అనిల్ రావిపూడి గారు చూపించారండి, బాస్ ఏంది ఆ ఫస్ట్ హాఫ్, అసలు ఆ స్టైలింగ్ ఏంది, ఆ కాస్ట్యూమ్స్ ఏంటి, ఆ గ్రేస్ ఏంది, ఆ చెరిష్మా ఏంటి, ఆ డాన్సులు ఏంటి. 70 ఏళ్ళు అంటే ఎవరు నమ్ముతారు సార్? ఎవరైతే ట్రోల్ చేస్తారో ట్రోల్ చేయండి అయ్యా, ఏజ్కి తగ్గ సినిమాలు తీయండి అని. ఎందుకు తీయాలి? ఆయన దగ్గర ఇంకా ఆ గ్రేస్ ఉంది, ఎనర్జీ ఉంది. ఎందుకు అవసరం లేదు, ఎంటర్టైన్మెంట్ ఇస్తాడు ఆయన మాకు, ఎమోషన్స్ పండిస్తారు, డాన్స్ చేస్తారు, కామిక్ టైమింగ్తో మళ్ళా మమ్మల్ని నవ్విస్తారు. మెగాస్టార్ చిరంజీవిలో ఏ కోణాన్ని అయితే వదలకుండా అన్ని కోణాలు ఎక్స్ప్లోర్ చేసి ఇలా ఫ్యాన్స్ మీద వదిలేశారు అనిల్ రావిపూడి గారు. మాకు కడుపు నిండిపోయింది. మాకు ఇంకా యాక్చువల్లీ డోసేజ్ సరిపోలే, ఖచ్చితంగా ఇంకోటి పడాల్సిందే డోసేజ్. ఫస్ట్ హాఫ్ మొత్తం పీక్ ఎంటర్టైన్మెంట్ అండి, పీక్ ఎంటర్టైన్మెంట్. మీకు ఒక హైలో ఉంటారు మీరు ఫస్ట్ హాఫ్ అయిపోగానే సెకండ్ హాఫ్ మొదలయ్యాక ఓకే ఫ్లాట్గా వెళ్తుంది. ఎందుకంటే అంత హై, అంత ఎంటర్టైన్మెంట్లోంచి మనం కొంచెం సెకండ్ హాఫ్ స్టోరీలోకి వెళ్తాం కాబట్టి కొంచెం అలా ఫ్లాట్గా వెళ్తున్న టైంలో అనిల్ రావిపూడి గారికి ఫ్యాన్స్ పల్స్ తెలుసు, ఫ్యామిలీ ఆడియన్స్ పల్స్ తెలుసు. తెప్పించేశారు వెంకటేష్ గారిని ఇమ్మీడియట్గా. ఎక్కడ డిసప్పాయింట్ అవ్వకుండా వెంకటేష్ గారు వచ్చేస్తారు. ఆయన వచ్చాక మళ్ళా వాళ్ళ స్క్రీన్ ప్రెజెన్స్, వాళ్ళ ఆన్ స్క్రీన్ బ్యాంటర్స్, వాళ్ళు టీజింగ్, వాళ్ళ డ్యాన్సులు, ఏం దీపాసు సంగతి, అది నథింగ్, అది ఒక ప్రోమో మాత్రమే. లోపల ఇంకా చాలా డ్యాన్సులు ఉన్నాయి, మీకు చెప్తే స్పాయిలర్ అయిపోద్ది. వెంకటేష్ గారిని, చిరంజీవి గారిని చూసి మీరు ఫిదా అవ్వకపోతే అప్పుడు చెప్పండి, మాట్లాడుకుందాం. అసలు ఓవరాల్గా సినిమా మాత్రం ఫుల్ మీల్స్, ఫుల్ ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ, ఎమోషన్స్ కూడా ఉన్నాయి. సంక్రాంతికి మంచి హిట్. అనిల్ రావిపూడి గారు మళ్ళీ వచ్చారు, సంక్రాంతికి మళ్ళీ కొట్టేశారు. అదేంటది, శివమణిలో డైలాగ్ ఉంటుంది కదా నాగార్జున గారిది, శివమణి గారు పెట్టుకోవద్దు అన్నాడు, పెట్టుకోవచ్చా? అలానే అనిల్ రావిపూడి గారు కూడా ఒక ట్రేడ్ మార్క్ డైలాగ్ పెట్టేసుకోవచ్చు. అనిల్ రావిపూడి గారు సంక్రాంతికి వస్తున్నారు, ఇట్టు కొడతారా లేదా అడుగు ఎవరినైనా. ఖచ్చితంగా కొడతారు, ఖచ్చితంగా కలెక్షన్స్ వస్తాయి. లాస్ట్ టైం 300 కోట్లు మిస్ అయ్యాయి అనుకుంటా, ఈ సినిమాతో ఖచ్చితంగా వచ్చేస్తాయి సార్. సోలో స్టాండ్ అలోన్ వెంకటేష్ గారితోనే అంత హై కలెక్షన్స్ వచ్చాయి. ఇప్పుడు చిరంజీవి ప్లస్ వెంకటేష్ క్యామియో మీ ఊహకే వదిలేస్తున్నాయి ఇంకా కలెక్షన్స్. ఆల్రెడీ వీల్ చైర్లు, వాకర్లు వేసుకొని వచ్చేసారు ఫ్యామిలీ ఆడియన్స్, పెద్ద పెద్ద వాళ్ళందరూ. ఇంకా మీకే అర్థమవుతుండొచ్చు ఎలా ఉంటుంది అని. అండ్ జెన్జీ కిడ్స్, ఈ లాక్డౌన్ కిడ్స్ ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో మెగాస్టార్ గారిని, వాళ్ళందరికీ ఆన్సర్ ఈ సినిమాలో వాళ్ళ కౌంటర్లు కూడా ఉన్నాయి. ఈ పాత గున్స్కి తెలుసురా మనం అంటే ఏంటో, మన టైమింగ్ ఏంటో, కానీ కొత్త గున్సే కొంచెం ఓవర్ ఎక్సైట్ ఫీల్ అవుతారు, ఓవర్ యాక్షన్ చేస్తారు అన్నట్టు ఒక డైలాగ్ పెట్టారు. అది చాలు, ఇంకా అనిల్ రావిపూడి గారికి అర్థమైపోయింది ఫ్యాన్స్ ఏం కోరుకుంటున్నారు, ఫ్యామిలీ ఆడియన్స్ ఏం కోరుకుంటున్నారు చూపించేశారు. ఆయన ప్రామిస్ చేశారు సర్ప్రైజెస్ ఉంటాయి సినిమాలో అని, నిలబెట్టుకున్నారు. అంతే, ఫుల్ మీల్స్, టోటల్లీ సాటిస్ఫైడ్ నేనైతే మాత్రం. మన శంకర్ వరప్రసాద్ సినిమా అయితే అన్న ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ వస్తే వాళ్ళ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వకొచ్చేమో కావండి. హాయిగా హ్యాపీగా వెళ్ళి చిరంజీవి సినిమా చూస్తున్నాం అనుకుంటే ఫ్యామిలీతో వెళ్తే హాయిగా నవ్వుకుని అయితే వస్తారండి. ఎందుకంటే అనిల్ రావిపూడి ఏం చేస్తారంటే కామెడీని హైలైట్ చేస్తాడు, బట్ స్టోరీలో కింద పడతాడు. ఇందులో ఏంటంటే ఫస్ట్ హాఫ్ వరకు కామెడీ తక్కువ ఉంటుంది, మన స్టోరీ లైన్ కూడా ఒక రొటీన్ వేలో వెళ్ళిపోతుంటుంది స్క్రీన్ ప్లే గట్రా. సో ఈసారైనా స్టోరీతో బిల్డప్ చేసి చిరంజీవి గారు ఉన్నారు కదా, కామెడీని హైలైట్ చేస్తారంటే కామెడీ మాత్రం ఎక్కడ తగ్గదు. సెకండ్ హాఫ్లో కామెడీ మాత్రం ఎక్కడ తగ్గదు. ఫస్ట్ హాఫ్ సో కన్నా సెకండ్ హాఫ్ బాగుంటుంది, కామెడీగా బాగుంటుంది. క్లైమాక్స్లో ఆ వెంకటేష్ గారు వచ్చిన ఒక మాసివ్గా క్లైమాక్స్లో ఫైట్ అది కూడా చాలా బాగా అనిపిస్తుంది. సో మనం ఏంటంటే ఓవర్ ఎక్స్పీరియన్స్ అయితే రీచ్ అవ్వకపోవచ్చామో, కానీ చిరంజీవి గారి గ్రేస్, ఆయన టైమింగ్, కామెడీ, ఆయన యాటిట్యూడ్ కోసం ఫస్ట్ హాఫ్ అంతా నెట్టుకుంటూ వెళ్ళిపోద్ది. ఇంకా సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి ఏంటంటే కామెడీ బాగుంటుంది, పిల్లల మధ్యన ఎమోషన్ బాగుంటుంది, స్టోరీ లైన్ కూడా కొంచెం అంటే స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్గా ఉంటుంది అనమాట. ఇంకా అప్పుడే వెంకటేష్ గారు వస్తారు, క్లైమాక్స్ ఒక 40 మినిట్స్, ఒక అరగంట ఉండగా వెంకటేష్ గారు వస్తారు. ఆయన ఉన్న ఒక 20-25 మినిట్స్ అయితే మాత్రం చాలా హైలీ వెళ్తుంది సినిమా. ఆ ఓల్డ్ సాంగ్స్ డ్యాన్స్ చేయడం కావచ్చు, ఇద్దరి మధ్యన కామెడీ సీన్స్ కావచ్చు, ఆ క్లైమాక్స్ ముఖ్యంగా ఫైట్, ఆ ఫైట్ అయితే ఇద్దరి మధ్యన చాలా బాగా ఫ్రేమ్స్ పక్కన చేసి చాలా బాగా చూపించారు. ఇంకా మళ్ళీ ఇటు కొట్టేసిన
అంటే సూపర్ బ్లాక్ బస్టర్ అనలేను కానీ ఆ కామెడీ చాలా ఎక్కువ ఉంది కాబట్టి సెకండ్ హాఫ్ అంతా కూడా ఫ్యామిలీస్ బాగా వివరంగా చూస్తారు. సో ఓవరాల్గా అయితే మళ్ళీ ఇంకో 9వ హిట్ కూడా కొట్టేసినట్టు అనిల్ రావుపూడి. ఇంకా ఎవరి కోసం మన వెంకటేష్ గారి కోసం మాట్లాడుకుంటే కొన్ని సీన్లు చిరంజీవి గారిని తక్కువ చేశారేమో కానీ వెంకటేష్ గారిని ఎక్కడ తక్కువ చేయలేదండి. ఆ ఉన్న 20 నిమిషాలు కూడా చాలా హైగా చాలా డైలాగులతో కావచ్చు లేదా యాటిట్యూడ్తో కావచ్చు చాలా ఎనర్జీగా నటించారు. ఇంకా చిరంజీవి గారు అంటారా ఆ ఉక్కు స్టెప్ డ్యాన్స్ అయితే మాత్రం గ్యాంగ్ లీడర్లో 10 అనే సాంగ్ ఉంటుంది కదా ఆ సాంగ్ గ్రేస్ అయితే తెప్పించారు. నిజంగా ఐమాక్స్లో కూడా చాలా ఎంజాయ్ చేసాం. ఇంకా మిగతా సాంగ్ సోగా అనిపించింది. ప్లస్ ఏంటంటే ఓన్లీ కామెడీ క్యామియో రోల్. మైనస్ ఏంటంటే స్టోరీ లైన్ రొటీన్గా సాగే స్క్రీన్ ప్లే అన్నమాట. ఇంకా భీమ్స్ గారి బీజిఎం కూడా చాలా బాగా అనిపించింది. అంటే సాంగ్ సోగా ఉన్న ఆయన బీజిఎం మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపించింది. అయితే కొన్ని సీన్స్ ఏంటంటే ఏంట్రా అనిపించినాయి కానీ సో ఓవరాల్గా నా వరకు చూసుకుంటే అబౌవ్ యావరేజ్ మూవీ అన్న. పండగకి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా జస్ట్ ఒక హిట్గా చెప్పుకోవచ్చు అంతే. హిట్ అంటే అన్న రిలీజ్ అయిన 2 సినిమాలు కూడా సోగానే ఉన్నాయి నా వరకు చూసుకుంటే అబౌవ్ యావరేజ్ మూవీసే. బట్ ఇంకా నవీన్ పోలి శెట్టి గారిది రవితేజ గారిది ఇంకా మన సర్వానంద్ గారిది ఉంది కాబట్టి అవి రిలీజ్ అయితేనే కానీ అవి కూడా ఎలా ఉంటే ఈ దేనికి ఓట్లు వేస్తారనే తెలియదు. కానీ నా వరకు చూసుకుంటే ఫ్యామిలీస్కి మొదలుగా చూసుకుంటే హాయిగా ఎంజాయ్ చేసి కామెడీకి బయటకు వచ్చే సినిమా మన శంకరవర ప్రసాద్ అన్న. అన్న మా ఫ్రెండ్ పేరు ప్రసాద్, ఇప్పుడు వేసిన మన శంకరవర ప్రసాద్ అన్న. ఏందన్న కట్అవుట్ ఏంది అసలు, ఆ మాస్ స్టెప్ ఏంది, ఆ ఎమోషన్ ఏంది, వామ్మో మన బాస్ ని ఎలా చూడాలో అలా చూశాను భయ్యా. నాకైతే ఫుల్ ఎంజాయ్ ఉంది. ఆ గ్రేస్ ఏంది భయ్యా, అరే ఏంది బాసు సంగతి అదిరిపోద్ది సంక్రాంతి జుప్పు 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 జుప్పు, అరే ఏంది వెంకీ సంగతి ఎదరగొడదాం సంక్రాంతి జుప్పు జుప్పు అన్న. ఇంకో గ్రేస్ చెప్పాడు ఇంకోటి ఏమన్నా హుక్కు స్టెప్ హుక్కు స్టెప్ హుక్కు స్టెప్ హుక్కు స్టెప్ వా జువ్వా. అరే అన్న నేనన్నా ఇప్పటి వరకు మా మెగాస్టార్ని అనిల్ గారు ప్రతి కూరలు వేస్తాం ప్రతి కూరలు వేస్తాము కారము, ప్రతి సంక్రాంతికి అనిల్ రావుపూడి దగ్గర విక్టరీ. అసలు ఏమన్నా అసలు ఆ కట్అవుట్ అసలు ఏంది, అసలు మన బాస్ని ఎలా చూపించాలో అలా చూపించింది భయ్యా మన అనిల్ రావుపూడి గారు. మీకు గుడి కట్టేసి భయ్యా, మీకు మాత్రం చాలా మంది ట్రోలింగ్ వేసినారు. సీరియల్ ఎక్కువ బాబు, సినిమాకి రంటారా, కామెడీ కావాలా కామెడీ, డాన్స్ కావాలా డాన్స్, ఎంటర్టైన్మెంట్ కావాలంటే ఇంకేం కావాలరా మన మెగాస్టార్ వెంకీ మామ అన్న. వెంకీ మామ ఎంట్రీ ఉంటుంది భయ్య, ఆ బాబా ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజియం వాళ్ళిద్దరు డాన్స్ హే ఏంది వెంకీ సంగతి అది నాకు సంక్రాంతి జుప్పు పైన పోతలే అన్న. నాకు ఇష్టమైన ఆల్ఫాబెట్ RFG ఏం యాక్టింగ్ చేసిండ్రా మెగాస్టార్ చిరంజీవి అన్న. ఆకాశం ఉండే తార ఏం యాక్టింగ్ చేసిండ్రా నైనా తార ఆమె అందము అందు చంబందు వామ్మో నా వల్ల కాదడా అన్న. నేనైతే మెగాస్టార్కి వెంకీ మామకి హ్యాట్స్ అప్ భయ్య. బండి ఆంచా అంటే కావాలికి ఏం యాక్టింగ్ చేసిండ్రా వెంకీ అంటే నేను ఇప్పటివరకు భయ్యా మా మెగాస్టార్ని ఇలా చూడలే భయ్యా. ఆచార్య బోలా సింగర్ అవి సినిమాలు పోయినా కూడా బాస్ ఇస్ బ్యాక్. బాస్ ఎప్పుడు బాస్ అయ్యారా భయ్యా. ఒకటే భయ్యా ఫ్యామిలీ ఆడియన్స్ బాగా నచ్చుతుంది. ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ సినిమా అంటే మన శంకరవర ప్రసాద్ ఉక్కు స్టెప్ సూపర్ అండి. అసలు బోర్డు పట్టుకొని ఇలా అనేది అందరూ వెయ్యాలన్నట్టు మూమెంట్ వచ్చేస్తారు అందరికి. చాలా బాగుంది, సూపర్ హిట్ అని చెప్పాలి. బాస్ ఇస్ బ్యాక్. చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఆయన మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాము, ఆయన ఫాలో అవుతూ వచ్చాం. ఈ రోజు ఆయన ఇంకా యంగ్ గానే ఉన్నారంటే ప్రతి ఒక్క ఎంట్రీ సూపర్ ఎంట్రీ. అసలు మాస్ కిరాకలు క్లాసీగా ఉంటుంది అందరు ఎంట్రీ. అసలు చిరంజీవి ఎంట్రీ, వెంకీ మామ ఎంట్రీ అయితే సూపర్ కిల్లర్ అనుకోవచ్చు అండి. సూపర్ హిట్. అసలు చాలా మంచి ఎంటర్టైన్. ఒక్క నిమిషం కూడా అసలు జోక్స్ కానీ ఏదైనా వదలరు. ఫుల్ ఆన్ జోక్స్ కూడా అన్ని ల్యాండ్ అవుతాయి, ఏవి మిస్ అవ్వవు, చాలా ఫన్నీగా ఉంటాయి. బట్ ప్రతి యూసేజ్ ఆఫ్ సాంగ్స్ కూడా చాలా బాగుంది. ఐ రియలీ లవ్ ఇట్. ఏంటి ఇట్స్ రియలీ గుడ్. చాలా రోజుల తర్వాత బాగా మంచి మూవీలో చూశాను. అసలు చాలా బాగా యాక్ట్ చేశారు. ప్లస్ వాళ్ళ కాంబో అయితే సూపర్. అసలు వేరే లెవెల్. ఇది డెఫినెట్ విన్నర్ అనుకోవచ్చు. బికాస్ చిరంజీవి సచ్ అ బిగ్ హీరో, ఆబ్వియస్లీ మెగాస్టార్ కాబట్టి సూపర్ హిట్ ఐల్ సే. అండ్ దిస్ ఇస్ అల్టిమేట్లీ ద విన్నర్. సంక్రాంతి కన్నా ముందర వచ్చింది కానీ ఐల్ సే డెఫినెట్లీ సీజన్ మొత్తం మీరు ఎవరో ఒకరు చూసి వెళ్ళచ్చు. సో ఫుల్ ఎంటర్టైనర్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఎస్పెషలీ. థ్యాంక్స్. ప్లస్ చిరంజీవి, దే వర్ సో గుడ్ అండ్ కాంబో. మీమ్స్ కూడా అంటే అనిల్ రావుపూడి గారు
డైరెక్షన్ కూడా అట్లనే ఉంది కాబట్టి చాలా బాగా అనిపించింది మూవీ. ఎవరు డామినేట్ చేయలే, అందరిది బాగుంది, ఇద్దరు చాలా ఈక్వల్ గా యాక్షన్ చేశారు. మనం డిఫైన్ చేయలేం, అంత బాగున్నది ఈసారి. నో లేదండి, అదేం లేదు. ఇద్దరు లైక్ ఇద్దరు ఎంటర్టైనింగ్. ఈసారి కాంబినేషన్ చాలా బాగా అనిపించింది. మీరు ఇలా ఎంజాయ్ చెప్తున్నా కదా. సినిమా అయితే చాలా బాగుంది. సినిమా చాలా బాగుంది. చిరంజీవి ఎంట్రీ మాస్ చాలా అదిరిపోయింది. వెంకీ ఎంట్రన్స్ కూడా చాలా అదిరిపోయింది. చిరు ఇంకా వెంకటేష్ కలిసినప్పుడు చాలా బాగుంది. సాంగ్స్ అయితే బాగుంది. ఇద్దరు బాగున్నారు. సాంగ్స్ బాగుంది. అది హుక్ స్టెప్ సాంగ్ బాగుంది. ఇంకా కామెడీ టైమింగ్, ఫైటింగ్ లో కూడా కామెడీస్ కూడా పెట్టారు. బుల్ రాజు కూడా చాలా బాగా చేశారు. చాలా చాలా హీరోయిన్ కూడా బాగా యాక్ట్ చేశారు. సాంగ్స్ కూడా అదిరిపోయింది. చాలా చూడొచ్చండి. సంక్రాంతి ఫెస్టివల్ కి కరెక్ట్ మూవీ అండి ఇది నిజంగానే. ఎందుకంటే సంక్రాంతికి అనిల్ రావుపూడి ప్రతిసారి సంక్రాంతికి వస్తున్నారు, హిట్ కొడుతున్నారు. సో ఇది కూడా బ్లాక్ బస్టర్. ఇంకా ఫ్యామిలీ ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా సంక్రాంతికి మేబీ విన్నర్ ఈ సినిమా అవ్వచ్చు, చాలా ఛాన్సెస్ ఉన్నాయి. సూపర్ బాగుంది. వాళ్ళిద్దరు కాంబినేషన్, వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా కుదిరింది. సెకండ్ హాఫ్ లో వస్తారు వెంకీ గారు, బాగుంది. వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ కానీ కామెడీ కానీ చాలా బాగుంది, బాగా వర్కౌట్ అయింది సెకండ్ హాఫ్ అంతా. ఫస్ట్ హాఫ్ అయితే చాలా హిలేరియస్ గా ఉందండి. ఫస్ట్ హాఫ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్, బ్యాక్ టు బ్యాక్ కామెడీ సీన్స్ అవి వచ్చాయి. సెకండ్ హాఫ్ దగ్గర కొంచెం స్లో అయింది, కానీ మళ్ళీ తర్వాత వెంకయ్య గారు వచ్చిన తర్వాత ఒక్కసారిగా మరి టేక్ ఆఫ్ అయింది. క్లైమాక్స్ దాకా బాగుంది. అసలు బాగుంది. బాగుంది. చాలా గ్లామరస్ గా ఉంది నయనతార. అదిని మంచి క్యారెక్టర్ ఉంది. హీరోయిన్ కి మంచి ఇంపార్టెన్స్ ఉంది క్యారెక్టర్. బాగుంది. చిరంజీవి గారికి అంటే 70 ఏజ్ లో రొమాంటిక్ అవసరాన్ని ట్రోల్స్ నడిచాయి కదా, లోపల అట్లా అదేం లేదండి. అసలు బాగా మ్యాచ్ చేశారు నిజంగా. చిరంజీవి గారు కూడా చాలా యంగ్ గా తయారయ్యారు కదా, లుక్ అది బాగుంది. వాళ్ళిద్దరు పేరు కూడా చాలా బాగుంది. సాంగ్స్ అవి దీని పార్ట్ ఏం లేదు, కానీ బట్ పార్ట్ అలాంటిది ఏం లేదు. అలాంటి లీడ్ కూడా ఇవ్వలేదు క్లైమాక్స్ లోనే, బట్ బాగుంది. సంక్రాంతికి పెర్ఫెక్ట్ మూవీ అండి. ఫ్యామిలీ మొత్తం చక్కగా వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. బుల్రాజ్ క్యారెక్టర్ కూడా ఉంది, ఒక్కసారిగా రాగానే బ్లాస్ట్ అయింది. బాగుంది. రిపీటెడ్ గా చూడొచ్చు. ఫ్యామిలీ మొత్తం అందరూ వస్తారు, రిపీటెడ్ గా వస్తారు. 2-3-4 టైమ్స్ ఖచ్చితంగా చూస్తారు. హిట్ ఖచ్చితంగా, సూపర్ డూపర్ హిట్ మూవీ. చాలా బాగా నచ్చింది. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. నిజంగా అన్ని బాగున్నాయి. నచ్చే ఫైట్ సీన్స్ కూడా లాస్ట్ కి వాళ్ళు వచ్చి అటాక్ చేసింది, ఇద్దరు కలిసింది. నిజంగా చాలా బాగుంది. చాలా సార్లు చూడొచ్చు. నిజంగా అంత బాగుంది ఇది. బాగుందండి. చిరంజీవి గారు వెంకటేష్ గారు కలిసి తీయడం చాలా బాగుంది. లేదండి, బాగానే ఉంది మూవీలో. అంటే కథ అంతా బాగానే ఉంది. సినిమా మొత్తం చూడొచ్చు, ఎన్నిసార్లు చూడొచ్చు, పర్వాలేదు. చిరంజీవి అప్పుడెప్పుడో చిన్నప్పుడు ఎలా చూసేవాళ్ళమో ఇప్పుడు అలాగే ఉంది. ఏ మార్పు లేదు. ఇంకా చెప్పాలంటే ఇంకా ఎనర్జీ ఎక్కువ ఉంది ఇప్పుడు. చిరంజీవి సూపర్ ఉన్నాయి, అద్భుతంగా. ఇంకా బాగుంది. డబుల్ ధమాక్ అలా ఉంది. లేదు చాలా కొత్తగా ఉంది, చాలా బాగుంది. నేనైతే 10 సార్లు మినిమం చూస్తా, మినిమం 10 times చూస్తా. చెరగ తీసేసాడు మ్యూజిక్. ఉక్కు సాంగ్ కానీ, సీతాల మేసాల పిల్ల కానీ, శశిరేఖ కానీ సాంగ్ అని బాగున్నాయి. కామెడీ, యాక్షన్, ఫైట్స్ అన్ని సమపాలలో రంగరించి బ్రహ్మాండంగా తీశారు సినిమా. డెహ్రాడూన్లో నేను డెహ్రాడూన్లో పోయించాను. ఈ సినిమాలో ఫస్ట్ సాంగ్లో నటించే అవకాశం కల్పించారు సాహు గారు, నిర్మాత సాహు గారికి, సుస్మిత గారికి, అనిల్ రావుపూడి గారికి. బ్లాక్ బస్టర్ మూవీ అండి. అందరూ కుటుంబం సమేతంగా విందు భోజనం లాంటి సినిమా అందించారు. పెద్ద సెన్సేషనల్ హిట్ సినిమా అండి. సినిమా రెండోసారి చూసి వస్తున్నాను ఇప్పుడు నేను. అందరూ థియేటర్లో చూడండి. మీడియా వాళ్ళందరూ కూడా చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళకి కూడా స్పెషల్ థ్యాంక్స్. అందరికీ శుభాకాంక్షలు అండి పేరు పేరున.
జై జై సాహు గారు. ప్రతి సంవత్సరం ఎవ్రీ ఇయర్ చాలా బ్లాక్ బస్టర్ మూవీ ఇస్తున్నారు. అలాగే లాస్ట్ ఇయర్ సంక్రాంతి వస్తున్నాం, అలాగే ఈ సంవత్సరం శంకర్ వరప్రసాద్ గారు పండుగ వస్తున్నారు. బ్లాక్ బస్టర్ మూవీ మా మెగాస్టార్ చిరంజీవి గారు, వెంకటేష్ గారు నటించిన. అంటే సినిమాలో తీసుకుంటే మైనస్ ప్లస్ అంటే ప్లస్ ఏం లేదు, సినిమా అయితే ఓవరాల్ గా మంచిగా ఉంది, సూపర్ ఉంది, మాకైతే నచ్చింది. చూడొచ్చు, మంచిగానే ఉంది అండి, సినిమా మంచిగానే ఉంది, సూపర్. సినిమా చాలా బాగుందండి. సినిమా సెన్సేషన్. బాగుంది, సూపర్ ఉంది సినిమా అంతా. సినిమాలో చిరంజీవి ఫుల్గా మళ్ళీ వచ్చింది మొత్తం. హీరోయిన్ కి ఏమన్నా రోల్ ఉందా? హీరోయిన్ పర్వాలి, సంక్రాంతికి మంచి సినిమా వచ్చింది, సూపర్ సినిమా వచ్చింది సంక్రాంతి. మంచిగా ఉంది. సో సంక్రాంతి ఎంటర్టైన్మెంట్ మంచి బ్లాక్ బస్టర్ మూవీ. అప్పట్లానే అనిల్ రావుపూడి. అనిల్ రావుపూడికి అసలు ఫ్లాప్సే లేవు. ఐ థింక్ ఇట్ ఈస్ అ నైస్ మూవీ. నాకైతే చాలా నచ్చింది. మ్యూజిక్ బాగుంది, కామెడీ బాగుంది, వెంకటేష్ ఎంట్రీ బాగుంది, వాళ్ళిద్దరు కలిసి చేసిన డాన్స్ ఇట్ వాజ్ నైస్. వెంకటేష్ ఎంట్రీ అదే చాలా బాగుంది, అదే హైలైట్ అనుకుంటా నాకు తెలిసి మాత్రం. ఏం చెప్తారు మూవీలో హైలైట్? అంటే ఇవాళ రేపు చాలా డివోర్స్ పైన నడుస్తుంది కాబట్టి దేర్స్ అ నైస్ మెసేజ్ ఇన్ ద మూవీ. ఐ థింక్ ఇట్ ఈస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సో అందరు కలిసి చూడొచ్చు మూవీ. సంక్రాంతి హిట్, ఎస్ డెఫినెట్లీ. లేదు లేదు, క్రింజ్ అనేదే లేదు, ఫ్యామిలీ ఆడియన్స్ అందరికీ నచ్చుద్ది. బ్లాక్ బస్టర్. గారి కాంబినేషన్ అయితే ఇంకా అసలు చెప్పక్కర్లేదు, ఎప్పుడు తగ్గదు. అనిల్ రావుపూడి గారి మీద మనం ఏ ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకొని వస్తామో అది ఇంకా పెరుగుతుంది తప్ప అసలు తగ్గదని చెప్పొచ్చు. ఈ సంక్రాంతికి మంచి సినిమా వచ్చింది, మంచి సినిమా. సంక్రాంతి ఒక 2-3 days ముందే వచ్చేసినట్టు అనిపించేసింది అనమాట. చాలా అంటే చాలా బాగుంది. బాగుంది అండి. అందరూ ప్రతి ఒక్కరు యాక్టింగ్ అసలు జస్ట్ వాళ్ళు హైక్ ఇచ్చేసారనమాట. చాలా అంటే చాలా మంచిగా ఉంది సినిమా. కామెడీ ఇంకా అనిల్ రావుపూడి గారి సినిమా, వెంకటేష్ గారు, చిరంజీవి గారు, వీళ్ళు ముగ్గురు కాంబో ఇంకా ఎంత బాగుంటుందో మనం ఎక్స్పెక్ట్ చేయలేము. అసలు అలా ఏం లేదు, సినిమా అయితే చాలా బాగుంది. నో నెగిటివిటీ, ఓన్లీ పాజిటివ్. సో అందరూ మంచి వైబ్తో వచ్చి సినిమా మంచిగా ఎంజాయ్ చేస్తారు. సినిమా అయితే పీక్స్లో ఉంది. సో మీరు కూడా మీ ఫ్యామిలీస్తో పాటు వచ్చి ఎక్స్పీరియన్స్ చేయాలని కోరుకుంటున్నాను. We were very happy seeing the movie for the first day, first show kada. Like the hype is very good. వెంకటేష్ గారు వచ్చిన తర్వాత Venkatesh వచ్చాక the movie went to another level, and Chiranjeevi and Venkatesh combinations movies and the way he showed both of them is like very good. అంటే ఇద్దరికి justify చేశారు. And Anil Raupudi is seriously very good. సంక్రాంతి blockbuster and definitely must watch. You should not miss this movie. And the Chiranjeevi గారిని చూస్తున్నంత సేపు we were very happy. ఇంకా వెంకటేష్ వచ్చాక it's like movie went to another level. చాలా బాగుంది and must watch. Don't miss this movie. And సంక్రాంతి blockbuster. It's a family movie. Nayanthara అయితే ఎంత బ్యూటిఫుల్ గా చూపించారంటే the performances of everyone is awesome. Do not miss this movie for sure. తప్పకుండా వెళ్ళి చూడండి. అంటే we were very happy.